అమ్మగారు శ్రీమతి బసవరామ తారకం గారి శత జయంతి ఈ దినం పురస్కరించుకొని ఈరోజు మేము మా నాన్నగారి అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టడం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మాకు స్ఫూర్తినిచ్చి ఆ స్ఫూర్తితో ఈ బసవరామ తారకం ఎన్టీఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో మొదటిగా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అందరికీ. మా అమ్మగారు ఎంతో పుణ్యాత్మురాలు. ఆవిడ ఒక ఉత్తమ ఇల్లాలుగా, ఉత్తమ కోడలుగా, ఉత్తమ మాతృమూర్తిగా ఎనలేని సేవలు అందించారు నిస్వార్థంగా. అలాగే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు వెనక ఆయన వెన్నంటే ఉండి ఆయన కీర్తి ప్రతిష్టల్ని మిన్నంటేలాగా చేశారు ఆవిడ. అంతటి పుణ్యాత్మురాలు. అలాగే చిన్నప్పుడు మేము తప్పుటడుగులు వేస్తున్న ఏలు బట్టి తప్పుటడుగులు వేయకుండా మాకు విద్యాబోధన చెప్పించి మార్గదర్శకులుగా వంశోద్ధారకులుగా తీర్చిదిద్దారు ఆవిడ. సో మా తల్లిదండ్రుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా చేరి దీన్ని ఇంకా ముందుకు నడిపించాలని, ఆశీర్వదించాలని కోరుతూ జై హింద్, జై ఎన్టీఆర్. పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ గారు నందమూరి బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ విచ్చేసిన మా మీడియా అన్నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మాకు చాలా శుభప్రదమైన రోజు. మా నందమూరి వంశానికి దేవత అయిన, మా ఇలవేలుపు అయిన మా నాన్నమ్మ గారు నందమూరి బసవరామ తారకం గారి శత జయంతి ఈనాడు. ఆవిడ కాట్రగడ్డ ఆడబడుచుగా, మా నందమూరి కుటుంబానికి మెట్టినింటికి పెద్ద కోడలుగా, ఒక ధర్మ పత్నిగా, 11 మంది సంతానానికి మాతృమూర్తిగా ఆవిడ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ బాధ్యతలు గొప్పగా నిర్వహించారు. సహధర్మచారిణి అంటే అర్థానికి ఆవిడే నిదర్శనం అని నేను చెప్తాను. ఎందుకంటే మా తాతగారి లక్ష్యం ఆవిడ లక్ష్యంగాను, మా తాతగారి జయాన్ని ఆవిడ జయంగాను, మా తాతగారి గెలుపుని ఆవిడ గెలుపుగానే అనుకుని ఆయన చేయి విడవకుండా అడుగులో అడుగు వేస్తూ, సంతోషంలోనూ బాధల్లోనూ తోడు ఉంటూ ఒక సంసార జీవితానికి ఒక ప్రతీకగా నిలిచారు ఆవిడ. అట్లానే 11 మంది సంతానాన్ని విలువతో పెంచిన గొప్పతనం ఆవిడది. ఎందుకంటే ఆవిడ సింగిల్ హ్యాండెడ్గా పెంచుకుంటూ వచ్చారు 11 మందిని. ఎందుకంటే తాతగారు సంపాదనలో పడిపోయారు. అట్లా అని ఆవిడ ఏనాడు కంప్లైంట్ చేసింది కూడా లేదు. ఎందుకంటే కుటుంబం బాధ్యత ఆయన పైన ఉంది, ఆయన కుటుంబం కోసమే కష్టపడుతున్నారని తెలుసు ఆవిడికి. అట్లా అని ఇంకా ఇది చాలు, ఇంకా మన పిల్లలు అంటే మనవడు మనవరాలతో ఇంకా కాలం గడిపేద్దామని కూడా చెప్పలేదు ఆవిడ. ఎందుకంటే మా తాతగారికి ఎల్లలేని ప్రేమ అభిమానాలు ప్రజల వైపు నుంచి పొందారు ఆయన.
సో మళ్ళీ ఆ ప్రజలకే ఆయనకి అంకితం అయిపోవాలన్న ఆలోచన ఆయనలో ఉండింది. సో దానికి ఏ నిస్వార్థం లేకుండా ప్రజలకి మీ అవసరం ఉంది, సమాజం మిమ్మల్ని పిలుస్తుంది, ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను, నేను నిర్వహిస్తాను అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది మా తాతగారిని, మా నాన్నమ్మ గారు. అట్లాంటిది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. అంటే ప్రతి మగవాడు వెనక, విజయం వెనక ఒక ఆడది ఉంది అంటానికి ప్రతీక మా నాన్నమ్మ గారు. ఆవిడ ధైర్యాన్ని తెచ్చుకుని ఒక నిలవత్తు శక్తిలాగా నిలబడ్డారు ఆవిడ. మా తాతగారు నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఒక గొప్ప నటుడుగా, ఒక గొప్ప ప్రజానాయకుడుగా తెలుగు జాతికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఒక మూల స్తంభంలా నిలబడ్డారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం అయినది. అంటే సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆయనకి తారక మంత్రం, అదే ఊపిరి ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ప్రజానాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఒక సంఘ సంస్కర్తగా ఆయన ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఆపత్ బాంధవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. అట్లాంటిది ఆ పుణ్య దంపతులకి మేము రక్తం పంచుకుని పుట్టి, వాళ్ళ పేరు కూడా పంచుకుని ఇవాళ వాళ్ళకి మేము కొంతలో కొంత రుణం తీర్చుకునే భాగ్యం మాకు ఆ దేవుడు కలిగించాడు. వాళ్ళ విలువలతో వాళ్ళు చూపించిన బాటలో నడుద్దామని, ఇంకా సమాజ సేవే మాది కూడా అని నిర్ణయించుకున్నాం. వాళ్ళే మాకు స్ఫూర్తి ప్రదాతలు. అందుకునే ఈ రోజున, మా నాన్నమ్మ శత జయంతి రోజున, మా తాతగారికి నాయనమ్మకి మేము అర్పించనివ్వాలి ఈ నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఈనాడు నుంచి ఈ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సహాయం కావాలన్నా, ఏమేమి మాకు హెల్పింగ్ హ్యాండ్స్ కావాలన్నా వాళ్ళందరికీ మేము అందుబాటులో ఉంటామని తెలియచేసుకుంటూ, అట్లానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పాసిబుల్ చేసినందుకు ముందుగా మా ఆంధ్రజ్యోతి చౌదరి అంకుల్ గారికి, తర్వాత పేపర్లో వచ్చిన డిజైన్స్ బుజ్జి గారికి, అండ్ నా చెల్లెలు భువన రమణమూర్తి, కళావేదిక భువన రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా బాబాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఇవాళ మా గాడ్ పేరెంట్స్, మా తాతగారు, మా నాయనమ్మ పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ మాకు ఇంకా ఎంతో స్పెషల్, ఎందుకంటే ఇవాళ మా నాన్నమ్మ గారి సత్య జయంతి. వారు భూదేవంత ఓర్పుతో ఎప్పుడు ఉండేవారు. మా కుటుంబానికి ఒక కులదేవత సమానం. అలానే మా తాతగారు ఏ కార్యం చేసినా కూడా కలిసి చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇట్స్ నాట్ అ వన్ మ్యాన్ షో, ఎప్పుడు ఇట్స్ కలెక్టివ్ మూమెంట్ అనుకుంటానే చెప్పుకుంటూ వచ్చారు. సో ట్రస్ట్ స్టార్ట్ చేస్తామంటే we want to lend our helping hands to the needy. సో మీ ఇన్పుట్స్, మీ కాంట్రిబ్యూషన్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే వి స్ట్రాంగ్లీ బిలీవ్ అందరం కలిసికట్టు ఒక టీం వర్క్ లాగా చేసుకుంటే ఏది సాధ్యం లేదు. చేసే గుణం, సహాయం చేసే గుణం ఉంటే చేయి అదే కలుస్తుంది. నమస్కారం. ఇవాళ నందమూరి బసవరామ తారకం గారిది ఆవిడ శత జయంతి. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఎన్టీ రామారావు గారి ప్రతి దీంట్లో, అంటే ఆయన ఒక సబ్ రిజిస్ట్రార్ అయిన కాడ నుంచి మొదలెట్టుకుని, ఆయన ఒక నటుడుగా, ఒక స్టార్గా వెలిగిన కాడి నుంచి, ఒక ముఖ్యమంత్రిగా వెలిగిన కాడి నుంచి, ప్రతి దానిలోనూ ఆవిడ వెన్నంటి ఉండి ఎక్కడా కూడా నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని చెప్పి ఆవిడ ఏ రోజున కోరుకోలేదు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఏ రోజున కూడా, ఇంతమంది కొడుకులు ఉండా కూడా ఏ రోజున సెక్రటరియట్ కూడా తెలియదు, ఎప్పుడు కూడా ఏ పదవిని ఆశించలేదు.
కేవలం అంటే భారతదేశంలో ఏ నటుడు ₹1,00,000 రోజుకు తీసుకునే రేంజ్ నుంచి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి ఇక నాకు కుటుంబం కాదు, నా కుటుంబం అంటే నా ప్రజలే నా కుటుంబం అని చెప్పి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం అంకితమైపోయి ప్రజలకు ఎన్నో పథకాలు, ఇవాళ ఒక ఫెడరల్ గవర్నమెంట్ ఉందంటే, వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఉందంటే అది ఎన్టీ రామారావు స్ఫూర్తితోనే జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు ఇవాళ బడుగు బలహీన దళిత మైనారిటీ సోదరులందరికీ కూడా రాజ్యాధికారం వచ్చిందంటే అది కేవలం ఎన్టీ రామారావు బట్టి వచ్చింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన, మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన, బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన, ఇవన్నీ కూడా ఒక సమాజం స్ఫూర్తితో ఎన్టీ రామారావు ముందుకెళ్లారు. అలాంటి ఎన్టీ రామారావు గారు చేసిన ప్రతి పనిలో వెన్నంటి ఏ రోజున పదవి కానీ ఏ రోజున దాని సౌకర్యాలు తీసుకుంటాం కానీ ఏమీ లేకుండా ఎప్పుడూ నిస్వార్థంగా ఆవిడ బసవరామ తారకం గారు వెన్నంటి నడిచి ఈవెన్ ఆయన ప్రజాసేవలకు వచ్చి ప్రజలతో తిరిగే టైంకి నందమూరి బాలకృష్ణ గారికి రామకృష్ణ గారికి పెళ్లి చేసే టైంకి తిరుపతిలో పెళ్లికి కూడా అటెండ్ అవ్వలేని పక్షంలో కూడా ఆవిడే దగ్గరుండి అన్నీ చేసి 12 మంది సంతానాన్ని సాకి ఇచ్చేయటం, ఆవిడని అంటే ఇవాళ పిల్లల్ని 10 సంవత్సరాలు వచ్చే వరకు ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. ఆవిడ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలయ్యి మద్రాసు అంటే తెలుగు భాష లేని ప్లేస్లో తమిళ భాష ఉండి అంతమందిని సాకి అంత ముందుకు నడిపి అంత ఉత్తమ ఇల్లాలుగా ఆవిడ ఉంది కాబట్టే ఆవిడే ఎన్టీ రామారావు గారు ప్రతి సక్సెస్ వెనకమాల ఆవిడ కృషి, ఆవిడ పట్టుదల, ఆవిడ దీక్ష, ఆవిడ అలా ముందుకు తీసుకెళ్ళి అలా ఇచ్చేసి ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ కూడా వెనకే ఉన్నారు కానీ ఎప్పుడు ముందుకు రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ముందుకు వచ్చే ఇదిలో కూడా ఎప్పుడు జరగలేదు. అలాంటి మహా ఇల్లాలు, మహాసాధ్వి అలాంటి ఆవిడది ఇవాళ శత జయంతి జరగటం. ఆ శత జయంతికి నందమూరి మోహన్ కృష్ణ గారు ఇక్కడ మన ఫిలిం నగర్లో కూడా ఎన్టీ రామారావు కృష్ణుడి విగ్రహం ఆయనే పెట్టించారు. మార్నింగ్ ఏమో వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మొన్న కూడా మే 28న కృష్ణుడి విగ్రహం దగ్గర అన్నదానం చేయడం జరిగింది. రేపు మళ్ళీ నిమ్మకూరులో కూడా అన్నదానం ఇచ్చేసి ఇలా సేవా కార్యక్రమంలో ముందుంటూ ఎన్టీ రామారావు ఆ బసవరామ తారకం గారి స్ఫూర్తితో వీళ్ళు ఇంకా ముందుకెళ్తూ ఎన్నో సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి దానికి ఒక ట్రస్ట్ నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు ముందుకెళ్ళటానికి ఇచ్చేస్తూ ఇవాళ దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకి అందరికీ కూడా సహకరించిన మీడియా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.